ఇక మన సంజన గారు ప్రియకైతే బుద్ధి చెప్పడం కోసం ఆమె ఎన్నిసార్లు చెప్పినా కానీ సంచాలకుని పెట్టుకోమంటే వినట్లేదు కదా అని చెప్పేసి ఆమె ఏం చెప్తుంది, సరే సంచాలకుని మొత్తానికి మా ఓన్ డిసిషన్ తో సంజన గారు అయితే మనీష్ గారిని అయితే సంచాలక పెడుతుంది కుకింగ్ డిపార్ట్మెంట్ కి. సో ఆ సంచాలక వ్యవహారం ఏంటంటే ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి అన్ని ఎంచుకోవడం వరకు మాత్రమే, అంతకుమించి ఆయన పీకేది ఏం లేదు అక్కడ. ఆయన ఎంచుకొని పోతారు మనీష్ గారు ఏదో. ఇంకా ఈమెకు బుద్ధి రావాలి ప్రియా గారికి అని చెప్పేసి ఆ ఆరెంజెస్ ఫ్రూట్స్ డబ్బా తీసుకొని ఒక చోట దాపెడుతుంది అనమాట. అదైతే లైవ్ అయితే చూపిస్తారు, ఆమె కెమెరాకి వచ్చి కూడా చెప్తుంది నేను కొంచెం ఇట్లా బుద్ధి రావాలన్న విషయంతో ఇట్లా దాచిపెడుతున్నాను అని చెప్పేసి. మనీష్ గారు వచ్చి చెప్పిన తర్వాత ఇప్పుడే ఎలా చేసేసారు, నేను స్నానానికి పోయి వచ్చాను అప్పుడే దొబ్బేశారు ఆరెంజెస్ అన్ని కూడా, నేను మొత్తం ఇల్లంతా ఎతుకుతాను, ప్రతి ఒక్కరి బాక్సులు బెడ్స్ అవన్నీ బ్రీఫ్ కేస్ అన్ని కూడా చెక్ చేస్తాను అంటే, మరి అంతకుముందే నువ్వు చెక్ చేయలేదు, మరి ఎగ్గిపోయినప్పుడు అందరూ పొట్టల్లో చూడొచ్చు కదా స్కానింగ్ పెట్టి, ఇప్పుడు నీ దాకా వచ్చేసరికి మాత్రమే నీకు ఎక్కువైంది, అది అంతకుముందు మాత్రం ఏదైతే నేను చెక్ చేయట్లేదు. మొత్తానికి అయితే ఆరెంజెస్ అయితే దొరికాయి. ఇక్కడ మధ్యలో శ్రీజ ఇన్వాల్వ్మెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. శ్రీజ నువ్వు కొంచెం తగ్గించుకుంటే ఉంటావు, ఒక నెక్స్ట్ వీక్ 1 వీక్ 2 వీక్స్ ఉంటావు, లేదనుకో ప్రియ కన్నా ముందు నువ్వే దెబ్బేస్తావు, నిన్న పంపించేస్తారు, నీకు ఆల్రెడీ నోరు అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఇలా కొన్ని చేంజెస్ అయితే జరిగాయి అనమాట. ఇంకా కుకింగ్ విషయంలో కూడా సుమన్ గారిని ఇంకా మన రాముని అయితే తీసుకొచ్చి కుకింగ్ డిపార్ట్మెంట్ లో పెట్టేశారు. ఇంకా రాము వచ్చేసి క్లాత్ వాషింగ్ కదా, ఆ డిపార్ట్మెంట్ లో వచ్చేసి తమ్జా గారిని అయితే రీప్లేస్ చేస్తారు అనమాట. క్లీనింగ్ విషయంలో మొత్తం అయితే ప్రెసెంట్ ఇమాన్యువల్ గారే హ్యాండిల్ చేస్తున్నారు. లెట్స్ చూద్దాం, ఇప్పటికన్నా కొంచెం ఆ ఓనర్స్ విషయంలో కొంచెం ఏమన్నా చేంజెస్ వస్తాయా ఈ డిపార్ట్మెంట్ వైజ్ లో చేంజ్ చేసినా కానీ సరే. ఈ కుకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఎందుకు వీళ్ళిద్దరిని పెట్టారంటే ఓనర్స్ కి రోజు ఒకటే రకమైన ఫుడ్ తినలేకున్నారంట, వీళ్ళు ఏదో పొడిచి పీకుతున్నట్టు రోజుకు వెరైటీ ఆఫ్ ఫుడ్ కావాలంట, అందుకే వీళ్ళని పెట్టారు. లెట్స్ చూద్దాం వీళ్ళ బిహేవియర్ ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటుంది, సాడిజం లాగా చూపిస్తారా, కొంచెం నోరు తగ్గించుకొని సెలబ్రిటీ అన్ని టెనెంట్స్ లాగా బిహేవ్ చేస్తారా లేదని చెప్పేసి లెట్స్